జన కాబట్టి ఎవరి చెడు కోరనటువంటి మనం, అందరి బాగు కోరే మనం బాగుంటే లోకమంతా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి సినిమాలు రావలసిన, తీయవలసిన అవసరం లేని ప్రపంచాన్ని నిర్మించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఈ సినిమాలో స్పైగా ఎవరైతే కష్టపడ్డారో, అలా ఎన్ని వేల మందో వాళ్ళ జీవితాలని త్యాగం చేశారు. బలిదానో పరం ధర్మ అన్నారు, అంటే త్యాగే నైకే అమృతత్వ మానసు అని ఉపనిషత్తు వాక్యం. కాబట్టి మనం త్యాగం చేయకపోతే ఈ భోగాన్ని పొందలేం. ఇప్పుడు ఐమాక్స్లో ఉన్నాం మనం, కానీ వాస్తవానికి క్లైమాక్స్ చాలా దగ్గరలో ఉంది. ఐమాక్స్ చూడటం కాదు, చాలా చాలా కష్టపడుతూ ఈ దేశాన్ని, మొన్న ఒక పంది చెప్తున్నాడు సభలో, हमको पहले जैसा एक पाकिस्तान छोटा पार्ट और बांग्लादेश जैसा पाकिस्तान जैसा छोटा पार्ट नहीं, पूरा हिंदुस्तान चाहिए. అర్థమైందా? సినిమాలో హీరో హిట్ అయ్యాడు కాబట్టి మనం హిట్ అయ్యామనుకోకూడదు. అలాంటి హీరోలు ఇంకా కావాలి, అలాంటి హీరోల బలిదానం ఇంకా కావాలి. కాబట్టి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఇలాంటి సినిమాలు మనం తీసే స్థాయికి రావాలి, మనం చూడాలి, ప్రపంచానికి చెప్పాలి. భారత్ అఖండంగా ఉండాలి. ఎవరు చెడు కోరని మనని ఎంతోమంది చెడు కోరుతున్నారు. ప్రపంచంలో పాకిస్తాన్లో కూడా పాకిస్తాన్ని విమర్శించేవాడు ఉండడు, బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ని విమర్శించేవాడు ఉండడు. కానీ ప్రపంచంలో ఇంటి దొంగలు ఎక్కువ మంది ఉన్నటువంటి దేశం ఇండియా. కాబట్టి మనం బయట ఫైట్ చేయాలి, లోపల ఫైట్ చేయాలి. కాబట్టి సెక్యులర్ కుక్కలు ఎవరైనా ఉంటే మారండి. మనం ఎవరి చెడు కోరడం లేదు. మీరు అజ్ఞానమనో మరోటనో హిందువుల మీద, హిందుత్వం మీద విషం కక్కుతూ ఉండవచ్చు, కానీ సనాతన ధర్మంలో ఎన్ని గ్రంథాలు ఉన్నప్పటికీ అవి ఒక్క తీవ్రవాదిని కూడా తయారు చేయలేదు. అందరి మేలు కోరమని చెప్పినాయి. కాబట్టి మన దేశం బాగుండాలంటే మనం బాగుండాలి. మనం బాగుండడం అంటే మనం ధర్మాన్ని పాటించాలి, ధర్మాన్ని ప్రచారం చేయాలి. ఈ దేశాన్ని అఖండంగా, ఆర్థికంగా, రాజకీయంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా మనందరం కూడా బాగుండేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని మీరందరూ కూడా శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా బలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆ బలం మాత్రమే మన రక్షిస్తుంది అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ అభివృద్ధి పదం, ఈ ఆనందమైనటువంటి విధానం, ఇది ముందుకు వెళ్ళాలి అంటే మనం కొంత సమయాన్ని, కొంత శక్తిని, కొంత మేధస్సుని దేశం కోసం, ధర్మం కోసం ఇవ్వాలి. ఆ ప్రయత్నం మనం అందరం చేయాలి. దురంధర్ 2 ఇది దురంధర్ రివెంజ్. ఇంక పైన దురంధర్లు రాకూడదు. ఈ దేశం పురంధరుడు పుట్టినటువంటి దేశం. వ్యాస వాల్మీకాదులు మన కోసం ఎంతో తపస్సు చేసి ఎంతో గొప్ప కావ్యాలు ఇచ్చినటువంటి దేశం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనం పొందుదాం, అందరికీ అందిద్దాం. భారత్ అఖండంగా నిలబడదాం. పాకిస్తాన్ లాంటి, బంగ్లాదేశ్ లాంటి పోరంబోగి దేశాలు పూర్తిగా ఆ భావజాలం నశించి పచ్చగా, ఆనందంగా, సంతోషంగా ఈ భూమి మీద కొన్నాళ్ళు జీవించిన ధర్మంగా జీవిద్దాం. ఆ జీవించేటువంటి పరిస్థితిని ప్రపంచం అంతటా కల్పిద్దాం. భారత్ అఖండ హో, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. ఈ ఆదిత్యధర్, ఈ దురంధర్ తీసినటువంటి ఈ నిర్మాత కమ్ డైరెక్టర్ అండ్ రైటర్, ఆయనకి మనం చాలా రుణపడి ఉన్నాం. ఎంతో సాహసంతో, ఎంతో ధనంతో, ఎంతో మేధస్సుతో ఇటువంటి సినిమా తీయడం, దీన్ని ప్రపంచానికి ఇవ్వడం, అది చాలా సాహసోపేతమైనటువంటి చర్య. చిన్న విషయం కాదు ఇది. కాబట్టి ఇలాంటి సినిమాలు చాలా రావాలి. మన దేశ ధర్మాల మూలాలు మనందరికీ తెలియాలి. దానికోసం మనం మాట్లాడదాం. ఇక ప్రతివాడు మహానటులైపోయి అన్నీ ఒకటేనా అబద్ధాలు చెప్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ ఇస్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నాను. మన రంజాన్ జరిగిందని ఈ తెలుగు 2 స్టేట్లలో సీఎంలు టోపీలు పెట్టారు, ఏవో కప్పుకున్నారు, నమాజులు చేశారు, వేల కోట్లు ఇచ్చారు. మరి వాళ్ళతో ఏ శివరాత్రికైనా ఇంత విభూతి పెట్టిస్తారా? ఏ సంక్రాంతికైనా బొట్టు పెట్టిస్తారా? ఎందుకండి దొంగ సెక్యులరిజం? వద్దు. ఈ నటన ఆపండి, భారత్ని కాపాడండి. అది కేవలం హిందువులు మెజారిటీగా ఉంటేనే జరుగుతుంది. సెక్యులర్ కుక్కలారా ఇప్పటికైనా మారండి. భారత్ మాతాకి